భారీ వర్షాలతో గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. ముఖ్యంగా ధవళేశ్వరం దగ్గర ప్రెజెంట్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో 11.36 లక్షల క్యూసెక్కులుగా ఉంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే నీటి మట్టం రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుతూ ఉండడంతో ఈ రాత్రికి రెండో ప్రమాద హెచ్చరికను సైతం జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. విపత్తుల సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు అధికారులు. అయితే అత్యవసర సహాయక చర్యల కోసం స్టేట్ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్స్ ని సైతం అందుబాటులో ఉంచారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోనం కి కూర్మనాథ్ సూచించారు. అల్లూరి జిల్లాలోని ముంపు మండలాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గోదావరి నది శబరి ఉపనది ప్రవాహం అంతకంతకు పెరుగుతూ ఉండడంతో కూనవరం, విఆర్పురం, చింతూరు, ఎటపాక మండలాల్లోని అనేక గ్రామాలను వరద చుట్టుముట్టింది. దీంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసి ట్రాక్టర్స్, ఆటోల్లో సామాన్లు లోడ్ చేసి పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లారు. మరోవైపు కూనవరంలో గోదావరి 42 అడుగులకు చేరితే చింతూరులో శబరి 42 అడుగులకు పెరిగింది. శబరి గోదావరి సంగమ ప్రాంతమైన కూనవరంలో వంతెనకు అతి సమీపంలో వరద నీరు ప్రవహిస్తోంది. చింతూరు మండలం చుట్టి వద్ద నేషనల్ హైవేపై భారీగా వరద పోటెత్తింది. దీంతో తెలంగాణ నుంచి ఆంధ్ర మీదుగా ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలకు వెళ్లే రహదారులు మూసుకుపోయాయి. అల్లూరి జిల్లాలో అలర్ట్ అయిన అధికార యంత్రాంగం శబరి గోదావరి సంగమం వద్ద సుమారు 15 లాంచీలను సిద్ధంగా ఉంచింది. నిత్యావసర వస్తువుల సరఫరా కోసం లాంచీలను వినియోగించబోతున్నారు. మరోవైపు జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.